లాస్ట్ వీడియోలో చెప్పా కదా, మా ఆయన మా అత్తగారికి ఫోన్ చేసి చెప్పాడని. ఆ వీడియో కంటిన్యూషన్. బాబుని మా అత్తగారి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం అని చెప్పాడు. అయితే ఆవిడ విని అవునా సరే అని ఇంకేమీ అడగకుండా కాల్ కట్ చేసింది. ఆవిడ కానీ మా ఆడపడుచు కానీ మా ఇంటికి రాలేదు, మమ్మల్ని పలకరించడానికి కూడా రాలేదు, కనీసం ఫోన్ కూడా చేసి పలకరించలేదు. నా తరపున వాళ్ళు అందరూ వచ్చేవారు మమ్మల్ని పలకరించడానికి. మా ఆయన తరపు వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. సో వచ్చిన వాళ్ళేంటి, మా అమ్మ వాళ్ళేంటి, చుట్టుపక్కల వాళ్ళేంటి, మా అమ్మ వాళ్ళ స్టాఫ్ అందరూ వచ్చిన వాళ్ళందరూ అడిగేవాళ్ళు అమ్మని, నన్ను, మా ఆయన్ని, మీ అమ్మ వాళ్ళు వచ్చారా అని. సో మా దగ్గర సమాధానం లేదు. మా ఆయన రాలేదు అని చెప్పేవాడు. సో అందుకు మా అమ్మని నాన్న మాటలు అన్నారు, పిల్లకి ఎలాంటి సంబంధం చేసావేంటమ్మా, ఇలా అయినా కనీసం పలకరింపు కూడా లేని, పద్ధతి లేని వాళ్ళని చేసావు అని చాలా అనేవారు. సో నాకు ఇంకా మా బాబు లేడు అని బాధపడాలో, నా అత్తగారి తరపు వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని బాధపడాలో ఏం అర్థమయ్యేది కాదు. అయితే తర్వాత 4-5 డేస్కి మా అత్తగారు మా ఆయనకి కాల్ చేసింది. అప్పుడు మా ఆయన ఊరుకోలేదు ఆవిడని, ఇన్ని రోజులకి నేను గుర్తొచ్చానా, మా బాబు లేడు అని చెప్పినా కనీసం ఇక్కడికి రాలేదు, పలకరింపు కూడా లేదు, నా తరపు వాళ్ళు ఎవరు రాలేదని నన్ను ఇక్కడ అందరూ అడుగుతున్నారు అని తిట్టాడు. ఆ పిల్లాన్ని ఇన్ని బాధలు పెట్టి నరకం చూపించావు, మాకు ఇలా అయిందని మీరు బాగా నవ్వుకుంటున్నారుగా, నీ వల్లే మా ఆవిడికి నాకు ఇన్ని బాధలు అని అన్నారు. అవును నేనే అంతా అని కాల్ కట్ చేసేసింది. మా ఆడబడుచు అయితే కనీసం రాలేదు కదా, ఫోన్ కూడా చేసి పలకరించలేదు. సో అప్పటి నుంచి నేను మా ఆడబడుచుతో మాట్లాడను. మన కష్టాల్లో మనకి తోడు లేని వాళ్ళు, పలకరింపు లేని వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, వాళ్ళతో మనకేంటి అని నేను మా ఆడబడుచుని దూరం పెట్టాను. నేను మా ఆడబడుచుని మా అక్క ఎలాగో తను అలాగే అని చాలా బాగా చూసేదాన్ని. నా డ్రెస్సులు ఏంటి నావన్నీ ఇచ్చేదాన్ని. నేను ఉన్నా లేకపోయినా నా డ్రెస్సులు వేసుకునేది, నేను ఏం పట్టించుకునేదాన్ని కాదు. తను కూడా నా అక్కలాగే అని. మాకు పెళ్ళి అవ్వకముందే నా సైకిల్ కూడా ఇచ్చేసా కావాలందని. నేను అంతలా చూస్తే కనీసం నా బాబు లేడు అని తెలిసినా కనీసం పలకరించలేదు కదా, నాకు ఫోన్ కూడా చేసి పలకరించలేదు. నాకు చాలా బాధ అనిపించింది. సో నేను మాట్లాడడం మానేసా. బాబు పోయినా కనీసం మా అత్తగారు వాళ్ళు రాలేదని మా వాళ్ళు ఊరుకోలేదు, పెద్దల్లో పెట్టారు. నన్ను అన్ని బాధలు పెట్టింది కదా కడుపుతో ఉన్నా. సో నాకు ఇలా అయిందని మా వాళ్ళు ఊరుకోనని పెద్దల్లో పెడదామని నిర్ణయించుకున్నాను. బాబు పోయాక కొన్ని రోజుల తర్వాత మా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నేను 3 months అయ్యాక వస్తానన్నానని తను వెళ్ళిపోయారు. సో అక్కడికి వెళ్ళాక మా ఆయన మారిపోయారు. ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ మీద అంత కోపంతో వెళ్ళారు. అక్కడ వెళ్ళాక నాతో సరిగ్గా మాట్లాడేవారు కాదు. మా వాళ్ళు అడగడానికి వస్తానన్నారని గొడవలు పెట్టుకునేవారు అక్కడికి.